పొలిటికల్ వైబ్స్ భారత్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక పవన్ కళ్యాణ్ సనాతన బోర్డు అనగానే ఒక్కొక్కరికి ఇక రెచ్చిపోతాను, ఒక్కొక్కరు రెచ్చిపోతాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, సిబిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడతాడు. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన సనాతన ధర్మం అనే దాన్ని మీరు ఎత్తుకుంటే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడరు అని చెప్తారు. ఎవరి ధర్మం వాళ్ళకు చెప్పడానికి నువ్వెవరు? సనాతన ధర్మం అంటే అది పెద్ద క్రైమా? సనాతన ధర్మం అంటే నువ్వు దాంట్లో ఏం చెప్తావంటే, ఈ రామకృష్ణ చెప్తాడు, సనాతన ధర్మంలో మహిళలను కించపరిచే విధంగా సనాతన ధర్మం ఉంటుందట. నేను ఒక్కటే అడుగుతాను, నీ సిపిఐ పార్టీలో ముస్లిం మహిళలు ఎంతమంది ఉన్నారు? నాకు ఫస్ట్ సమాధానం చెప్పు. ఎంతమందిని ఎమ్మెల్యేలను చేసిర్రు, ఎంతమందిని మంత్రులను చేసిర్రు మీరు మీ యొక్క సిపిఐ పార్టీలో? అలాగే మహిళలకు సంబంధించిన దర్బార్ పెడితే తెలంగాణలో గవర్నర్ తమిళసై మహిళా దర్బార్ పెడితే ఇదే సిపిఐ నారాయణ ఎంతగానో విమర్శలు చేసిండు. మీ అందరం చూడలేదా? మీరు మహిళలకు మీరు గౌరవం ఇస్తారు, సనాతన ధర్మంలో మహిళలను కించపరిచే విధంగా ఉంటుందా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలంటే వీళ్ళందరికీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఏంది, హిందువులు అందరూ మంచుకుండొద్దు, కలిసి ఉండొద్దు అని చెప్పేసా మీ ఉద్దేశం? ఇలా చెప్తున్నా, నీ సిపిఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నీ నామ్స్, అసలు మీ సిపిఐ యొక్క ఎయిమ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, గతంలో ఉన్న సిపిఐ ఏంటిది, ఇప్పుడున్న సిపిఐ ఏంటిది అనేది ఒక్కసారి తిరిగి చూసుకో. నల్గొండ జిల్లా, తెలంగాణలో నల్గొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీలకు అడ్డాది. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన చాలా ఉంటాయి. ఒకప్పుడు అంటే సిపిఐలో ఈ కులం మతం ఏది లేదు, ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏ మతం వాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు అన్నది. ఇలా సిపిఐలో ఉన్న ప్రతి ఒక్కరు అది పాటిస్తానరా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. సిపిఐలో ఉన్న ప్రతి నాయకుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను ఏ కులమైనా ఏ మతమైనా ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు? ఏంటంటే మీ రాజకీయాల కోసం ఇవన్నీ పెట్టుకొని కింది స్థాయి కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటా, కింది స్థాయిలో నాయకులను ఇబ్బంది పెట్టుకుంటా, ఇవన్నీ మీరు పైకి రావడానికి మీ యొక్క స్వార్థంతో మీరు మాట్లాడే మాటలు. దీన్ని పూర్తిగా ఖండిస్తాను. పవన్ కళ్యాణ్ అనే స్థాయి మీకు లేదు. పవన్ కళ్యాణ్ నిలబడ్డ ప్రతి చోట గెలిచిండు. మీరు నిలబడ్డ ప్రతి చోట మీరు డిపాజిట్ కోల్పోయారు. కాబట్టి దాని గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇకపోతే ఆ పార్టీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఇష్టం ఉంటారు. ఆయన ఏమన్నాడు, నన్ను ఇష్టపడకుండా సనాతన ధర్మం బోర్డును నేను కంపల్సరీ స్వాగతిస్తా అని చెప్పిండు. తప్పేమున్నది? అలా తప్పేమున్నది? అలా ఏమన్నా పెద్ద క్రైమా, లేకపోతే ఏమన్నా టెర్రరిస్ట్ లెక్క మాట్లాడిన పవన్ కళ్యాణ్? ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ తొక్కడం కోసం. మీరు ఎంత తొక్కితే పవన్ కళ్యాణ్ అంత లేస్తాడు. ఇకపోతే త్రివిక్రమ్ సినిమా డైలాగులా ముందో డైలాగ్ ఉంటుంది, తర్వాత డైలాగ్ ఉన్నట్టు ఎన్నికల ముందు ఒక డైలాగ్, ఎన్నికల తర్వాత ఒక డైలాగ్ అని మీరు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో పోల్చదు. ఎందుకు పోల్చొద్దు అంటే, సినిమాలో ఎట్లయితే హీరోనో ఆయన రియల్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ప్రూవ్ చేసుకున్నాక మీరు సోది చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని హర్షించారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మీరు వాళ్ళతోని వీళ్ళతోని పొత్తులిత్తులు పెట్టుకుంటేనే గెలిచిండ్రు, ఒక్క సీటు గెలిచిండ్రు అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా బంద్ పెట్టారు, దుకాణం అంతా బంద్ పెట్టారు. వెనుకటి సిపిఐ కాదు మిత్రులారా, నేను ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, వెనుకటి సిపిఐ కాదు ఇది. అయినా సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయడం అనేది హర్షణీయం. అందరూ మెజార్టీ పీపుల్ దాన్ని ఇష్టపడతారు. ఎవరో సిపిఐ అలాగే ఎవరో మజ్లిస్ పార్టీ వాడు ఇష్టపడకపోతే మాకు పెద్ద ఒరిగింది ఏం లేదు. సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి. నేను కూడా మద్దతునిస్తున్నా. జై హింద్, జై భారత్.